కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్థానిక 19వ వార్డుకు చెందిన బి యాపిలయ్య అనుచరులతో సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముందుగా బి యాపిలయ్య మాట్లాడుతూ 1983 నుండి బీజేపీ పార్టీలో ఉన్నామని, అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించలేదని, ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం అని తెలిపారు. ఆ తర్వాత టీడీపీ ఏర్పడిన తర్వాత బివి మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఎక్కడా అభివృద్ధి జరిగినా అది బివి మోహన్ రెడ్డి పేరు వినపడిందని, అందుకే ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో టీడీపీ పార్టీలో చేరారని తెలిపారు. అందుకే ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వర్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గుండెల్లో నుంచి వచ్చేటువంటి ప్రేమకు తేడా ఏమనేది ఈరోజు ఇక్కడ చేరినటువంటి బీసీ సోదర సోదరీమణులు, అదే రకంగా వాల్మీకి యాపిలయ్య గారితో నిరూపణయింది. ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలతోటి ప్రతి ఒక్కరిని ఈరోజు 5 సంవత్సరాలు 130 సార్లు బట్టలు నొక్కినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా పాత్రికేయ ముఖంగా, మీరు నొక్కింది 130 సార్లు బట్టలు కాదు, పేదల పీకలు నొక్కారు 5 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధమని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్యాన్ లెక్కలు విరగొట్టడానికి 2 సైకిళ్లకు బట్టలు నొక్కడానికి. ఇటు ఎంపీగా పంచలింగాల నాగరాజు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడుగా బివి జయనాగేశ్వర రెడ్డి గారికి సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పి, మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు ఎమ్మెల్యేలు టౌన్ నుంచి వాల్మీకి యాపిలయ్య గారి నాయకత్వంలో ఇక్కడ చేరి మేమందరం మీతో ఉన్నాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామన్నందుకు మరొక్కసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు.